నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం గతంలో చూసాం తెలంగాణ రాకముందు జల్ జమీన్ జంగల్ ఇదే నినాదం మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇదే నినాదం మళ్ళీ ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఈ వికారాబాద్లో ఈ జంగల్ గురించి గొడవ, అక్కడక్కడ రాష్ట్రంలో నీళ్ళ గురించి గొడవ, మరి ఈ జమీన్ గురించి ఇక్కడైతే కొడంగల్లో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ భూమి గురించి గొడవ ఏంటి, ఎందుకు మళ్ళీ ఇదే నినాదం వినాల్సి వస్తుంది? మనతో మాట్లాడడానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు. ఏంటి ఈ నినాదాలు పదే పదే ఎందుకు వినాల్సి వస్తుంది తెలంగాణ తెచ్చుకున్నాక కూడా? చరిత్ర చూసుకుంటే, తెలంగాణ చరిత్ర చూసుకుంటే గతంలో రజాకార్ల పాలన అదే విధంగా ఉండేది. రజాకార్లు అందరినీ దోపిడీ చేస్తూ అదేవిధంగా ఆడవాళ్ళ మీద కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని లైంగికంగా వేధించడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల సంక్షేమాన్ని కోరుకోలేదు. కాబట్టి ఆ రోజు రజాకార్లకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారు. సో రజాకార్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం వల్లనే ఆ రోజు మరి ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది, ప్రజలు బాగుపడ్డారు. ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ సేమ్ రజాకార్లు ఏ విధంగా అయితే చేసినారో అదే పద్ధతిగా పనిచేస్తూ ఉన్నారు. నీళ్ళ గురించి అన్యాయమే చేస్తూ ఉన్నారు. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు రెడీగా ఉన్న ఒక్క పిల్లర్ కుంగిపోయినందుకు సాకు చూపిస్తూ మరి కొన్ని నెలల పాటు నీళ్లను కిందికి తీసుకురాకుండా మరి పంపింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి రైతులకు అన్యాయం జరిగిందని చెప్పాలి. కొన్ని గ్రామాలలో ఇప్పటికే నీటి ఎద్దడి, అంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి అనే విషయం చెప్పాలి. సో ఈ విధంగా నీళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. రెండోది, ఉద్యోగాలు ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 31,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు చేసి కేవలం నియామక పత్రాలు ఇవ్వలే. అదే నియామక పత్రాలను ఈరోజు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు నియామక పత్రాలు ఇస్తూ మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా అనేక అబద్ధాలు. అంటే అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా మోసం చేశారు ప్రజల్ని. మూడవది ఏంటంటే, మహిళల పట్ల ఏమాత్రం కూడా గౌరవభావం ఈ ప్రభుత్వానికి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మరి పూర్వపు మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారి మీద, శాసనసభ్యురాల మీద ఎట్లా హేళన చేసి మాట్లాడినో మనం చూసినాం. వారి తీరును కొనసాగిస్తూ కొండ సురేఖ గారు కూడా ఒక మహిళా సెలబ్రిటీని ఎట్లా మాట్లాడిరో మనం చూసినాం. వీళ్ళనే అనుకరిస్తూ పార్లమెంటు మెంబరు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మహిళా పార్లమెంటరీ మీద చాలా అసభ్యంగా మాట్లాడినారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అంతెందుకు, గతంలో కొండ్రెడ్డిపల్లిలో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు ఆ గ్రామానికి 2 మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈ విధంగా చూస్తే మహిళల పట్ల ఎక్కడ కూడా వీళ్ళకు ఒక గౌరవభావం అనేది లేదు. మొన్న లగచర్లలో కూడా సరే వాళ్ళు భూములు ఇవ్వనన్నందుకు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను కొట్టి నిర్బంధంలో ఉంచి ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటే అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి వాళ్ళ ఇళ్లలోకి వేసి ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధరాత్రి పూట ఇళ్లలోకి చొరబడేసి వాళ్ళ మహిళల్ని అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళ మీద చేతులు వేయటం, లైంగిక దాడులు దిగడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే రజాకార్ల పాలన గుర్తొస్తూ ఉంది, గత చరిత్ర గుర్తొస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భూమిని మేము ఇవ్వమంటే కూడా భూమి లాక్కోవడానికి దౌర్జన్యాలు చేస్తున్నారు. స్వయంగా వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి గారు, వారు ఇవ్వకపోతే మేము గుంజుకుంటాం. ఎట్లా గుంజుకుంటారండి? మీకు ఏం హక్కు ఉందని గుంజుకుంటారు? ఇదేమైనా రాజుల పాలన? అంటే ఈ మంత్రులు ఇచ్చిన బలం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే భూసేకరణ విషయంలో ఎవరడ్డు వచ్చినా సరే ఈ పీడియాక్లు పెడతాం, కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మంత్రులు ఇచ్చిన బలం వల్లనే వీళ్ళలాంటి వాళ్ళు ఇలాంటి వాక్యాలు చేయాల్సి వస్తుంది అనుకోవచ్చా? అహంకారం తలకెక్కిందని చెప్పాలా. ఈ కాంగ్రెస్ పార్టీకి అహంకారం తలకెక్కిందని చెప్పాలా. చట్ట ప్రకారం 2013 చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం భూసేకరణ చేయండి, ఎవరొద్దు అంటున్నారు? ప్రజలు ఇష్టపడి ఇవ్వాలి తప్ప బలవంతంగా లాక్కుంటామనే మన మాట ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. వాళ్ళని నచ్చ చెప్పండి, ఒప్పించుకోండి, వాళ్ళకు ఇంకో ఉపాధి అవకాశం కల్పిస్తామా లేకపోతే ప్రత్యామ్నాయం చూపిస్తామా అనేది మెప్పించి ఒప్పించుకొని తీసుకోవాల్సిన పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది. అనేక థర్మల్ ప్రాజెక్ట్ కావచ్చు, అంటే పవర్ రిలీజ్ చేసే ప్రొడక్షన్ చేసే ప్రాజెక్టులు కావచ్చు, నీళ్లను పంపిణీ చేసే ప్రాజెక్టులు కావచ్చు, అనేకం చేసింది. ఆ సమయంలో భూసేకరణ చేసినప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా పీడించలేదే.
ఎవరిని కూడా పీడించలేదు. కొందరు కోర్టుకు పోతే కూడా కోర్టులో కూడా వాళ్ళకు సరియైన సమాధానం చెప్పి ప్రజల్ని ఒప్పించి భూసేకరణ చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. స్వయంగా నేను ఉండేదే యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో కూడా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు అదే ప్రాంతంలో ఇంకా కూడా బాగా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. లక్షల్లో భక్తులు వస్తున్నప్పుడు ఆ లక్షల్లో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఉండాలని చెప్పి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అనేక సముదాయాలు నిర్మించడానికి భూసేకరణ చేసినారు. సో ఎన్ని చేసినా అక్కడున్న ప్రజల్ని మెప్పించి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు సంతోషపెట్టేటట్టుగా వాళ్ళకి మరి నిధులు కేటాయించి వాళ్ళకు భూములు వాళ్ళకు ప్లాట్లు ఇస్తూ ఇల్లు కట్టుకోవడానికి కూడా వసతి కల్పించి అన్ని విధాలుగా దుకాణాలు పోయే వాళ్ళకు స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి దుకాణదారులతో స్వయంగా కేసీఆర్ గారే వచ్చి మాట్లాడి మీరు ధైర్యంగా ఉండండి, 1000 ఎస్ఎఫ్టీ ఉండే షాపులు నేనే కట్టిస్తా అని భరోసా ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉందా? మూసీ నది కోసం, మూసీ ప్రక్షాళన కోసము మీరు వెళ్ళి ఇల్లు కూలుస్తూ ఉన్నారు. ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడే ధైర్యం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉందా? హైడ్రా పేరిట చెరువులను సుందరీకరణ చేస్తామంటున్నారు, వాటర్ బాడీస్ని కాపాడుతాం అంటున్నారు. మరి నిజంగా కూడా అక్కడ హైడ్రాలో ఇల్లు కోల్పోతున్న దగ్గరికి ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్ర, లేకపోతే ముఖ్యమంత్రి పోయి ప్రజలతో మాట్లాడే పరిస్థితి ఉందా? అంటే ఒక అహంకారపూరితమైనటువంటి మేము అధికారంలోకి వచ్చినా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. అంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 13,000కు పైగా భూసేకరణ చేసింది ఫార్మాసిటీ కంపెనీ కోసం. మళ్ళీ ప్రభుత్వం కొత్తగా ఈ 14,000కు పైచీలకు ఎందుకు భూసేకరణ చేయాల్సి వస్తుందంటే ఏం చెప్తాం? వాస్తవంగా ఫార్మాసిటీ కోసము బీఆర్ఎస్ పార్టీ 14,000 ఎకరాలు భూసేకరణ చేసి ఉన్నది. అక్కడ పెడితే పేరు బీఆర్ఎస్కి పోతుంది. నేను కొత్తగా ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీ నేను ఏర్పాటు చేస్తానని ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ఇంకొక 30,000 ఎకరాలు కావాలని చెప్పి భూసేకరణ కార్యక్రమం చేపట్టారు. కానీ గ్రామాలకి నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని పట్టించుకోవాలా, దాన్ని చూసుకోవాలా, ప్రజల్ని మెప్పించాలా. ఇదే కనుక కొనసాగితే నేను చెప్తున్నా తప్పకుండా చరిత్ర పునరావృతం అవుతుంది. గతంలో ఏ విధంగా అయితే చాకలి ఐలమ్మ ఒక వీరనారి భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిందో అలాంటి వీరనారీలు అదే కొడంగల్లో పుట్టుకొస్తారు. అదేవిధంగా జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఒక నినాదంతో పోరాటం చేసిన యోధుడు గోండు బిడ్డ మళ్ళీ కొమరం భీము అదే లగచర్లో పుట్టుకొస్తారు. 100 మంది పుట్టుకొస్తారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేదాకా ఊరుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక రాక్షస పాలన. ఈ రాక్షస పాలన అంతమొంచడానికి అలాంటి చరిత్రకారులు మళ్ళీ పుట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా జరిగి తీరుతుంది. అంటే ఒకవైపు కొడంగల్లో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా నుంచి ఇప్పటికి కూడా స్పందించలేదు. కానీ ఒకవైపు ఇప్పుడు మనం ఈరోజు చూడొచ్చు వరంగల్లో విజయోత్సవ సభలు జరుపుతారు. నిజంగానే విజయోత్సవ సభలు ఎందుకు జరపాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? ఎందుకు జరపకూడదండి? బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు విజయోత్సవాలు. ఎందుకంటే మేము ఎన్ని అబద్ధాలు ఆడినా, ప్రజల్ని మోసం చేసినా మేము అన్నదే జరుగుతుంది, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అనేది వాళ్ళకు ఉన్నది. నిజమే కదా. గురుకుల పాఠశాలలో అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైపోయినా, ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మరి చాలామంది పిల్లలు చనిపోయినారు. ఇంతమంది అయిపోయినా విజయోత్సవాలు చేసుకోవాలి. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు చూసినా, అదే చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఈరోజు మరి విజయోత్సవాలు చేసుకుంటా ఉంది. రెండోది, ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. సంక్షేమ పథకాలు అనేకం చెప్పారు. మహిళలకి బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఒక్కటే ఇస్తే నేను 2 చీరలు ఇస్తాను అని చెప్పిండు. 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తా అని చెప్పినారు. ఇవ్వలేదు కాబట్టి, అబద్ధాలు ఆడినారు కాబట్టి, ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. 8,000 కుటుంబాలని రోడ్డు మీద పడేసారు మూసీ పేరు మీద. తప్పకుండా విజయోత్సవాలు చేసుకోవాల్సిందే వాళ్ళు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఎలక్షన్ ప్రచారంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నావు పూర్తిగా 6 గ్యారెంటీలు అమలు చేసిన మన వీడియోని ఎలా చూడొచ్చు? नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी नेता लोगों से मैं साफ साफ ये कहना चाहता हूं, अगर सचमुच आपको हिम्मत है तो एक कमेटी फॉर्म कर दे के गवर्नमेंट ऑफ इंडिया से कोई मंत्री और ऑफिसर्स के कमेटी तेलंगाना को भेजो आज ही। अगर आने के लिए आपको किराए पैसा नहीं है तो मैं हवाई जहाज भेजूंगा। अब दिल्ली में रहा तो दिल्ली को भेजूंगा, या नहीं तो मुंबई में रहा तो मुंबई को हवाई जहाज मैं भेजूंगा। आप आओ। ఏంటి తెలంగాణలో పూర్తి 6 గ్యారెంటీలు అమలైనా అనుకోవచ్చా? ఆయన పునాదే అబద్ధం. రేవంత్ రెడ్డి గారి పునాదే అబద్ధం.
అబద్ధాల పునాది మీద పేకమెడలు కట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఇక్కడనే పేకమెడలు కట్టినా మహారాష్ట్రలో కూడా గదే పేకమెడల గురించి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అంటే వాళ్ళు మహారాష్ట్రలో ఉన్న ప్రజలకి తప్పకుండా తెలంగాణ పరిస్థితి తెలుసుకుంటారు కదా, అంత గుడ్డిగా ఏం నమ్మరు కదా. అన్ని అబద్ధాలు, ఇక్కడ ఎన్ని మోసాలు చేసినారో అక్కడ కూడా అదే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా సర్వనాశనం చేయడానికి పోయిండు అక్కడికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి ఇద్దరు కారణం అవుతారు రేపు. ఒకటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రెండు మొదటి ర్యాంకు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి, రెండవ ర్యాంకు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వాలి. వీళ్ళిద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితమైపోయేది ఖాయం. ఏంటంటే ఏదైతే దేశ ప్రధాని మోదీ గారిని తెలంగాణలో కమిటీ వేసుకోండి, పూర్తి అది మీరే రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. అంటే నిజంగానే బీజేపీ కూడా ఒప్పుకునే పరిస్థితి ఉందనుకోవచ్చు, 6 గ్యారెంటీ విషయంలో నిజంగా అయినాయి అని చెప్పేసి మనం చెప్తున్నా. అబద్ధాలని అందంగా చెప్పడంలో రేవంత్ రెడ్డి గారికి ఎవరు సాటి రారు. వారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వాళ్ళ పేరు ఎక్కించవచ్చు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి ఎట్లా రావచ్చు అనే టాక్టిస్ ఎవరి దగ్గర ఉంది అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కుతుంది. ఇంకా అంతకంటే మెరుగైన అవార్డులు, ఇంకా అంతకంటే వరల్డ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే కూడా వరల్డ్ రికార్డ్స్లో కూడా రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కుతుంది. సో ఇట్లా అబద్ధాల మీద ఉన్నోళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి నువ్వు చూసుకో అని ఎన్నైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఆయన మంచోడే, ఇంకా నరేంద్ర మోడీ వరకే ఆగిండు, ట్రంప్ దాకా పోలే. సో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ప్రజల్లో అయితే విపరీతమైనటువంటి వ్యతిరేకత ధోరణి వచ్చింది. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు పోదామనే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆగమైపోయిందని తెలిసి ఇక్కడ మరి మూసి ప్రజలు లగచర్లలో ఆయన స్వయంగా ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలను ఎదుర్కోలేక తప్పించుకొని తిరుగుతూ మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. రైట్, ఇది ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల పూర్తిగా తెలంగాణలో అమలని, కావాలంటే మోదీ గారు అక్కడి నుంచి కమిటీ వేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ కేంద్రానికి సవాలిస్తారని చూద్దాం. నిజంగానే కేంద్రం ఇక్కడ వచ్చి 6 గ్యారెంటీల అమలు విషయంలో ఏమైనా సర్వే ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.